అసలు ఈవీఎంలో చిప్ ఉంటుంది కదా సార్, ఆ చిప్లో కోడ్ రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు? ఒక 10 రోజుల తర్వాత వాళ్ళ ఓట్లు కూడా ఇటు పక్కే చూపించమని కూడా రాయొచ్చు కోడ్. డిజిటల్గా వీవీప్యాట్లు మార్చలేరు, వీవీప్యాట్లు మార్చలేరు. అందులో చిప్లో ఏది రాస్తే దానికి తగ్గట్టు కోడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చా. కోడింగ్ ఏంటి, ఏ చిప్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇంతకుముందు మనం ఉన్నప్పుడు 8085 మేము అన్ని ప్రాసెసర్స్ మీద వర్క్ చేసి వచ్చాం. చిప్ లెవెల్లో మన ఫోన్లో ఎంత చిప్ పెడతాం కదా మెమరీ కార్డు, అదే ఇప్పుడు 120 GB 500 GB సార్. అది వీడియో ఫైల్స్ పెట్టుకుంటున్నావు, నువ్వు ఒక చిన్న కోడ్ మార్చడానికి ఎంత టైం సార్? డేటా అది ఏంటి, డిజిటల్ ఫార్మాట్ డేటా, నువ్వు ఇన్ని హ్యాక్ కూడా అవసరం లేదు సార్. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే దీన్ని ఎక్కడో కూర్చొని హ్యాక్ చేశారు, లేదు అంటే దాన్ని అనుకుంటున్నారు. అసలు చిప్ లెవెల్ కోడింగ్లోనే ఇప్పుడు ఎట్లా ఉంటుందండి సార్, స్మార్ట్ వాచ్ ఉంది. నేను వేరే ఛానల్లో కూడా చెప్పా, అంటే నార్మల్ ప్రజలకు కూడా అర్థం అవ్వాలని. చెప్పండి. ఇప్పుడు స్మార్ట్ వాచ్ ఉంది, స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒక వారం రోజులు మీరు ఛార్జింగ్ కూడా పెట్టాలి. వారం రోజుల తర్వాత స్టార్ట్ చేస్తే లేటెస్ట్ టైం చూపిస్తుంది కదా, చూపిస్తుంది. అందులో కూడా చిప్పే కదా ఉంది. అవును, అంటే చిప్లో టయాన్ని బేస్ చేసి లేటెస్ట్ టైం తీసుకోగలదు కదా, ఛార్జింగ్ ఉండా లేకపోయినా. సో ఒక వారం రోజుల తర్వాత అటుపక్క ఓట్లు కూడా 20% ఇటు యాడ్ చేయని రాయలేమా సార్? డిజిటల్గా ఏమైనా మార్చొచ్చు సార్, ఈవీఎం కెన్ మేనేజ్. సో ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఏమంటారంటే, ఆయన చెప్పున్నారు పాపం, ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ డేనే చెప్పున్నారు ఆయన. పరకాల గారు వీళ్ళంతా చెప్పారు సార్. ఏమని? ఈవీఎం చిప్లో అంటే ఆ మైక్రో కంట్రోలర్లో ఏ కోడ్ అయితే రాశారో ఆ కోడ్ చూపినప్పుడు అందులో ఉన్న రిజల్ట్స్ ఎలా నమ్మాలి అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చాలా మంది వితండవాదులు బాగా చదువుకున్న మేధావి వర్గాల గురించే నేను చెబుతుంది. ఎందుకంటే చదువు సరిగా లేని వాళ్ళకి చెబుతాయని అంటారు సార్, బాగా చదువుకొని. అంటే ఎస్పెషల్లీ అందరూ సాఫ్ట్వేర్లే కదా మన దగ్గర. వీళ్ళు వితండవాదం ఏంటంటే పర్టికులర్ నేషనల్ గవర్నమెంట్కు సంబంధించిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈవీఎంలు తయారవుతున్నాయి, అలాంటివి జరగదు అంటారు. ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు అరెస్ట్లు అవ్వట్లేదు సార్? అన్యాయ ప్రైబరీ కానివ్వండి, రకరకాల స్కాముల్లో ఎంతమంది అరెస్ట్ అవ్వట్లా? చాలా మంది. అసలు మీకు ఎందుకు ఇదంతా? మీరు 100% వీవీప్యాట్ స్లిప్పులు కౌంట్ చేస్తే అసలు వీటన్నిటికీ సొల్యూషన్ కదా, అది ఎందుకు చేయరు మీరు? ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బ్యాలెట్ కదా సార్. ఇప్పుడు కరెక్టే సార్, బ్యాలెట్ అది. నేను ఓటేసా, ఫిజికల్ గా స్లిప్ నేను ఏ ఓటు వేసానో ఆ పార్టీకి వెళ్ళి పడిందా చూసుకున్నా. ఇప్పుడు ఈవీఎంలకు ఎలా అయితే సీల్ వేస్తారు వాడికి సీల్ వేస్తారు. అడిషనల్ గా ప్రతి పార్టీ ఏజెంట్ కూడా లెక్కతో సీల్ వేసుకోవచ్చు, అది ప్రొసీజర్ ఉంది. అవును. సో మన సీలు ఓపెన్ చేయనప్పుడు అందులో ఉన్నవైతే భద్రంగా ఉండేవి స్ట్రాంగ్ రూమ్ లో, అవి లెక్క పెట్టచ్చు కదా సార్? లెక్క పెట్టచ్చు కదా. మీరు ఇందాక చెప్తున్నారు కదా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. కోడింగ్ మార్చొచ్చా, కోడింగ్లో చేంజ్ ఉంటుందా అంటున్నారు కదా. మనకు తెలిసిన వాళ్ళతో ఎవరిదో ఒక బర్త్డే ఉంది సార్, మనం ఆ డేట్ మర్చిపోతాం. కానీ మన మొబైల్లో సోన్స్కో డేట్లో ఆ రోజు నాకు అలారం కావాలని పెడతాం. అలారం వస్తుందా రాదా? నీకు అలారం కనిపిస్తుందా? మెసేజ్ వెళ్ళింది కదా, విషెస్ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి కదా. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఎప్పుడో ఒక వారం తర్వాత జరిగేదానికి ఇక్కడ నీకు ఆల్రెడీ మొబైల్లో కోడింగ్ ఉంది. అవును కదా, సేమ్ కోడింగ్ అందుట్లో రాయొచ్చు. అందుకే 45 రోజులు ప్రొక్యూర్ చేయలేదు అంట నేను. అందుకోసమే 45 రోజులు. బేసికల్గా ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అందుట్లో కూడా బీజేపీకి సంబంధించిన సభ్యులు 4 ఉన్నారనేది సార్. నేనేమంటా, అసలు ఎలిగేషన్స్ బదులు వీ హ్యావ్ వెరీ క్లియర్ సొల్యూషన్. ఆల్రెడీ మీరు ఇంప్లిమెంట్ చేసేసారు, చేతిలో వీవీప్యాట్ స్లిప్లు ఉండే, వీటిని లెక్కిస్తే సరిపోతుంది కదా, క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకు లెక్కిలా? దేశంలో ఎక్కడా లెక్కిలా. ఒకే ఒక చోట మీరు గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక చోట మన సుప్రీంకోర్టు ముందు ఈవీఎంల మీద జరిగిన ఒక పంచాయతీ ఎన్నికని 2 years తర్వాత లెక్కిస్తే రిజల్ట్ మారింది. గెలిచిన వ్యక్తి ఓడిపోయాడు, ఓడిపోయిన వ్యక్తి గెలిచాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది? చెప్పాలి కదా. ఇంకోటి ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేటర్ ఉంది సార్, 2 + 2 = 4. 2 + 2 1000 సార్లు టైప్ చేయండి, అదే ట్రై చేయండి, 5 ఏమైనా వస్తుందా? రాదుగా. మరి ఈవీఎంలో రీకౌంటింగ్లో రిజల్ట్ మారినాయండి, తెలుసా మీకు? మన పార్లమెంట్ ఎలా సార్? అదే సార్ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్ కరెక్ట్. కోడింగ్లో యూ కెన్ మేనేజ్ ఎనీ సిస్టమ్. డిజిటల్గా ఉన్నదాన్ని దేన్నైనా చిప్ లెవెల్లో మనం మాడిఫై చేయొచ్చు కోడ్ రాసి. ఆ కోడ్ మరి మనకి ఎవరికైనా ఇస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఇవ్వమని చెప్పండి, ఇస్తారా? అదే సార్, ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయింది అనేది, ఇలాంటి ఎన్నో రకాల అనుమానాలు ఉన్నప్పుడు వీటిని క్లారిఫై చేయటంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మొన్న చూడండి, రాహుల్ గాంధీ గారు ఒక పార్లమెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అవును, కర్ణాటక. అందులో 1,00,000 ఓట్లు ఫేక్ ఓట్లు అని చూపించారు, డూప్లికేట్స్, డిలీటెడ్,
ఆర్ ఫేక్. జీరో అడ్రస్ విత్ డిఫరెంట్ నేమ్స్ అల్లాడిచ్చారులేండి అది కూడా. 1,00,000 ఓట్లు చూపించారు. అది ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసుకుంటే కాంగ్రెస్ వెబ్సైట్లో అఫీషియల్లీ పెట్టారు, ఎవరైనా డౌన్లోడ్ చేసి చూసుకునేలాగా ఎవరైనా. అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటే పెడతారు. ఆ ప్రెస్ మీట్ అయిపోగానే మీరు ఎన్ని రాష్ట్రాల వెబ్సైట్లు డౌన్ చేశారు? చాలా రాష్ట్రాల వెబ్సైట్లు డౌన్ చేశారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ తప్పు చేయాల? మీ ఓటర్ లిస్ట్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది సార్. ఎలక్షన్ కమిషన్ మేము ఇండిపెండెంట్ బాడీ, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. అసలు సార్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది వేరే ఛానల్లో కూడా నేను చెప్పున్నాను. ఇంకొన్ని విషయాలు ఇప్పుడు చెప్తానండి. ఒక నానుడి ఒకటి బాగా ఎలా తీసుకెళ్లారంటే సార్, రూలింగ్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరిగితే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిద్ది అనేది ఒకటి తీసుకెళ్లారు మార్కెట్లో. ఓకే, ఇస్ ఇట్ వర్క్ అవుతుంది అది కాన్సెప్ట్? చెప్తా చూడండి మీకు. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 82%. 82% మనకి యాడ్ ఆన్ ఓట్లతో 82%. రూలింగ్ గవర్నమెంట్ ఎవరు స్టేట్లో ఎలక్షన్ అప్పటికి? మేము వైఎస్ఆర్సీపీ. తెలంగాణ రండి, 67% ఓటింగ్. రూలింగ్ ఎవరు? బీఆర్ఎస్. అంటే పార్లమెంట్ ఎలక్షన్ టైంకి కాంగ్రెస్ వచ్చింది, బట్ అవును ఎన్డీఏ కాదు. ఆ ఎలక్షన్ టైంకి కొంచెం ఎన్డీఏ కాదు. అవును. కేరళలో ఎన్డీఏ కాదు, 70% ఓటింగ్ సార్. తమిళనాడులో ఎన్డీఏ కాదు సార్, 70% ఓటింగ్ సార్. అవును అవును. పశ్చిమ బెంగాల్ అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతము ఎలక్షన్ నిర్వహించడానికి 80% సార్, 81, 80. ఎందుకు రూలింగ్? దీది. తమిళనాడు స్టాలిన్. కేరళలో ఎన్డీఏ లేదు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్దాం. ఓకే. బీహార్లో ఓటింగ్ పర్సంటేజ్ 55, అంతే 55. మేబీ దాన్ని ఎవరైనా కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే వలసలు ఎక్కువ వస్తారు, మళ్ళీ ఆ ఓటు వేయటం కోసం ఇలాగపోవచ్చు. 55. ఉత్తరప్రదేశ్ ఎంత తెలుసా? సేమ్ ఉంటుంది సార్, బిలో 60. అంతే. గుజరాత్ ఎంత తెలుసా? అంటే అసలు మన భారతదేశంలో అంత అభివృద్ధి చెందిన రాష్ట్రము, అంతలా డెవలప్ ఉండడం ఏది లేదు సార్. మోడీ గారు అంతలా డెవలప్ చేస్తేనే 3 సార్లు కంటిన్యూగా ఆయన గెలుస్తున్నారు. అండ్ 26 ఎంపీలు రిపీటెడ్గా గెలుస్తున్నారు. అండ్ మన దేశంలో మొట్టమొదటిసారి కదండి ప్రజెంట్ రాజకీయాల్లో ఒక పార్లమెంటు ఏకగ్రహమైంది తెలుసా? నామినేషన్ ఒకళ్ళే వేసి సూరత్ సార్ అది సూరత్లో పెద్ద గొడవ అయింది కదా. అర్థమైందా? అక్కడ ఎంత ఉండొచ్చు అంటే బాగా డెవలప్డ్, బాగా ఫుల్ డెవలప్డ్. ఇంకొన్ని పాయింట్స్ కూడా చెబుతా సార్, దాని పర్సంటేజ్ చెప్పుకునే ముందు మనం. ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర ఓటింగ్ తగ్గిందంటే అర్బన్ నాగపూర్ ఉంది, పూణే ఉంది, అంతకు మించి ముంబైలో 6 పార్లమెంట్లు ఉంటాయి సార్. ఉంటాయి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, చెన్నై, తమిళనాడుకి చెన్నై, పశ్చిమ బెంగాల్కి కలకట్టా 80% ఓటింగ్ ఆడ. చెన్నై 70% ఆడ. ఈ రేంజ్ సిటీ ఒక మెట్రో కూడా లేదు, అత్యధికమైన డెవలప్మెంటు, కానీ 60 లోపు 55%. బీహార్లో గుజరాత్ సంగతి చెప్తున్నా సరే. గుజరాత్ మా మోడీ గారు సార్ 56%. అంతే సార్. ఎందుకు తెలుసా మీకు? ఇప్పుడు ఇంకా ఈ అయిపోలేదు, చదువుతానండి. మధ్యప్రదేశ్ 65 ఉండిద్ది, 66 ఏమో. మహారాష్ట్ర 60 పార్లమెంట్ ఎలక్షన్. ఓకే. మహారాష్ట్ర అంటే అర్బన్ ఎక్కువ. సరే, ఇవి ఎక్కడైతే బీజేపీ రూలింగ్ ఉందో అక్కడేమో యాంటీ ఇన్కంబెన్సీ లేదు అని చెప్పడానికి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించేస్తారు. ఓకే. నేనేమంటాను అంటే ఆంధ్రప్రదేశ్లో 82 మంది ఓటేస్తుంటే గుజరాత్లో కనీసం 70 మందితో ఓటేపీయటంలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? నీ పనే అది కదా, నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఓటు హక్కు విలువ పెంచాలి, అందరితో ఓటేపీయగలగాలి. బీహార్లో గుజరాత్లో లిటరసీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఎక్కువ సార్. అంత డెవలప్ చేయబట్టే కదా ఇప్పుడు అంత దేశం అంతా మోడీ మంత్ర. డూ యూ ఫీల్ నిజంగా డెవలప్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారా? అదంతా ప్రోపగండా సార్. కాకపోతే నేనేమంటా అంటే ఎక్కువ రూరల్ కల్చర్ ఉన్న గుజరాత్లో 56 అనేది వాస్తవం కాదు. దాన్ని ఇప్పుడు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కాడ ఓట్లు తగ్గిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కాడ ఓట్లు పెంచుతున్నారు. మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన 4 నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 1 కోటి ఓట్లు యాడైనాయి. 4 నెలల వ్యవధిలో కొత్తగా 1 కోటి ఓట్లు యాడైనాయి. ఒక్కొక్క అసెంబ్లీకి 27,000 నుంచి 28,000 అదనపు ఓట్లు యాడైనాయి. ఓకే.
ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చినాయి? అది చేశారు అంటే దొంగ ఓట్లు అని నేను అన్ను. ఆ యాడ్ అయిన ఓట్లతో అసెంబ్లీకి వెళ్ళగలిగారు వాళ్ళు. దొంగ ఓట్లు కాకుండా కోటి ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఆ సార్? కోటి 4 ఓట్ల నెలలు. డేటా ఏనండి, ఆ కోటి ఓట్ల డేటా అడిగితే ఇవ్వట్లేదు కదా. మరి దొంగ ఓట్లు కాదని మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఒరిజినల్ ఓట్లు ఉండరు అంత, అసలు అసంభవం సార్. మనం ఎలగేషన్ చేయొద్దు. నేనేం చెబుతున్నా అంటే 4 నెలల వ్యవధిలో ఇన్ని ఓట్లు యాడ్ అయినాయి కదా. ఈ ఓట్లు అంతలా ఎందుకు యాడ్ అయినాయి అంటే పార్లమెంట్ ఎన్నికలో ఇండియా కూటమి 2/3 పైన గెలిచింది కాబట్టి అసెంబ్లీని గెలవలేరు కాబట్టి కొత్త ఓట్లు వచ్చి వాళ్ళంతా వీళ్ళకి వేసినట్టు చూపిస్తే కానీ వీళ్ళు గెలవలేరు కాబట్టి. వీళ్ళు గెలవలేరు కాబట్టి కోటి ఓట్లు యాడ్ అయినాయి. మహారాష్ట్రలో కోటి ఓట్లు యాడ్ అయ్యి ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓట్లు పోతాయి. ఎందుకు పోతే ఇక్కడ యాడ్ అయినాయి, అక్కడ ఎలా పోతున్నాయి? అక్కడ రూలింగు మీకు ఇన్నాళ్ళు కూడా చెప్పారు, రూలింగ్ ఉన్న కాడ యాంటీ ఇంకంబెన్సీ లేదు, ఓట్లు తక్కువ ఉండాలి. రూలింగ్ లేని దగ్గర ఓట్లు పెంచాలి యాంటీ ఇంకంబెన్సీ అని మళ్ళీ చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ 82, పశ్చిమ బెంగాల్ 80, ఛత్తీస్గఢ్ చివరికి నక్సల్స్ ప్రాబల్యం అధికంగా దేశం మొత్తంలో అధికంగా ఉండే ఛత్తీస్గఢ్లో కూడా 77% ఓటింగ్ ఉండి పోలింగు. గుజరాత్, బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ 3 నడ్డం పెట్టుకునే కదా ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది. ఎప్పుడు ఈ 3 చోట్ల 60% కాదు 57% కూడా లేదు యావరేజ్. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందా? బీజేపీ ఫెయిల్ అయిందా? బీజేపీ సక్సెస్ లేండి, గెలుస్తుంది. సక్సెస్ అయింది.